అప్పటి ప్రతిపక్షం ఊహించినటువంటి ఫలితాలు రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఎలా విశ్లేషించాలో అర్థం కాని అయోమయంలో పడిపోయినటువంటి రాజకీయ పార్టీలు అఫ్కోర్స్ మాలాంటి వాళ్ళం కూడా ప్రజా వ్యతిరేకత ప్రభుత్వ వ్యతిరేకత ఉంది అని తెలుసుకొని ఈ స్థాయిలో ప్రజా వ్యతిరేకత ఉంది ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న ప్రభుత్వాన్ని ద్వేషిస్తున్నారు ప్రజలు అని బహుశా అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఊహించని ఫలితాలు. అయితే నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి ఒక విషయం అయితే మాత్రం తెలియజేయాలి. కేవలం ప్రతిపక్షాన్ని 11 సీట్లకే పరిమితం చేసి 164 సీట్లతోటి అత్యున్నతమైనటువంటి మెజారిటీ సాధించినటువంటి ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ కూటమి ఒక్క రోజుతోటి ఈ ఫలితాలు రాలేదు అన్న విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుల కారణంగా ఒకరోజు ఒక ఇన్సిడెంట్ చూసి 164 సీట్లు మాకు వచ్చినాయి అని ఎన్డీఏ ప్రభుత్వం భావిస్తే మాత్రం అది చాలా తప్పు. ఆ భావనలో నుంచి మీరు ఎంత తొందరగా బయటపడితే అంత మంచిది అనేటువంటి ఒక సూచన మాత్రం నేను చేయదలుచుకున్నాను.